హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జరా వంటలు. ఇవాల్టి స్పెషల్ మైసూర్ బోండా. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ మైసూర్ బోండాలకి ఎప్పుడు తినే పల్లి చట్నీతో కాకుండా ఓసారి ఈ టమాటా చట్నీతో ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఈ వీడియోలో మనం టమాటా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాం. దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం ముందుగా పెరుగులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బ్యాటర్ లాగా చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ పెరుగు బ్యాటర్ని ఒక 3 కప్స్ తీసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, అర టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. పెరుగులో ఎక్కువగా వాటర్ వేసి మరీ మజ్జిగలాగా కలుపుకోకండి. నేను చూపించిన బ్యాటర్ ఫార్మేట్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పెరుగులో 4 కప్స్ మైదా పిండి వేసుకోండి. మైదా పిండి పెరుగులో బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటూ ఎక్కడ గడ్డలు లేకుండా బాగా కలుపుకోండి. మనం ఈ పిండిని కనీసం 5 నిమిషాలు బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. మనం పిండిని ఎంత బాగా బీట్ చేస్తే బోండాలు అంత బాగా వస్తాయండి. ఇప్పుడు ఈ పిండి కన్సిస్టెన్సీని చెక్ చేసుకుందాం. దీనికోసం కొద్దిగా పిండిని గిన్నె అంచుకు లాగి ఈ విధంగా వేసుకుంటే బోండాలా పడితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పిండిని కనీసం 2 లేదా 4 గంటలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం టమాటా చట్నీని రెడీ చేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి బాగా పండినటువంటి 5 టమాటాలని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోకి 7-8 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. వీటిని బాగా కలుపుతూ 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మెంతులు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటాలు మెత్తబడేంత వరకు బాగా మగ్గించుకోండి. ఇప్పుడు మూత తీసి ఈ టమాటాలను ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులోకి చివరగా కొద్దిగా చింతపండు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటాలను చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ చల్లారినటువంటి టమాటాలను ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ కారం వేసుకొని మూత పెట్టి కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటూ ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. చూసారా, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టమాటా చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోండి. అండి, మనకు మైసూర్ బోండాల్లోకి కావాల్సిన టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిని తీసుకోండి. చూసారా, ఈ విధంగా ఎయిర్ బబుల్స్ రావాలి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి 2 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఆయిల్లో వేయండి. చూసారా, అలా వేసిన వెంటనే ఎంత బాగా పొంగిందో మన పిండి బాగా పులిసిందని అర్థం. వాటర్లో చేతిని తడుపుకొని కొద్దిగా పిండిని గిన్నె అంచులకు లాగుతూ వీడియోలో చూపిస్తున్న విధంగా బోండాల మాదిరిగా వేసుకోండి. ఇప్పుడు వీటిని అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా బోండాల మాదిరిగా వేసి ఫ్రై చేసుకోండి. ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బోండాలను కూడా ఇందులోకి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రై అయిన బోండాల్ని ప్లేట్లోకి తీసుకోండి. అంతే అండి, మనకి ఎంతో ఇష్టమైన మైసూర్ బోండా రెడీ. ఇది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ మైసూర్ బోండాలను టమాటా చట్నీతో సర్వ్ చేసుకోవడమే. బయట తినే మైసూర్ బోండా టేస్ట్ రావాలంటే పల్లీ చట్నీ, టమాటా చట్నీ రెండిటితో కలిపి తినండి, సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.